అమరావతిలో భూమి లేని పేదల పెన్షన్ల మీద బాబు సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. టోటల్గా 4929 మంది పెన్షన్ల మీద త్రిసభ్య కమిటీ పునరాలోచన ప్రారంభించింది. వీళ్ళకి పెన్షన్లు రద్దయినాయి. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తుల స్వీకరణకి సిఆర్డీఏకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తారట. గ్రామ సభల సమయంలో ఆర్జీలు సమర్పించాలి. భూమి లేని పేదలకు న్యాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే భూములు ఉన్న వాళ్ళకి భూమికి బదులుగా 4,800 గజాల ఎకరం తీసుకుంటే 1000 గజాల సైటు, 200 గజాలేమో కమర్షియల్, అలాగే జరీబ్ భూములు అయితే 1,200 గజాలు, ఇదే 1000 గజాలు మెయిన్, 400 గజాలు డొమెస్టిక్, ఇట్లాంటివి ఇదే కమర్షియల్ ఇచ్చారు కదా. అలాగే వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. కానీ వీళ్ళు ఎవరైతే 4,929 మంది ఏ భూమి లేదు కానీ అక్కడ డిపెండెన్సీ, వాస్తవంగా భూ సమీకరణ చట్టం ప్రకారం వాళ్ళకి షెల్టర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు భూ సమీకరణ కాబట్టి బాధ్యత లేదు, కానీ ఆ బాధ్యతని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం.